రాధిక ఓ రాధిక ఏంది కోళ్ళ కొరుతున్నావు? ఓపికంతా అన్నే అయిపోయిందా? ఓపికంతా అయిపోవడేంది? దేని గురించి మాట్లాడతానే నువ్వు? దేని గురించా? ఏదైనా ముచ్చట ఉంటే నీకు తెలియకుండానే ఉంటదా? ముచ్చటేందో చెప్పకుండా గురుగుతానవేందే? అదట్లా పక్కకు పెట్టి కానీ నువ్వు ఇంటికి వచ్చినా మర్చిపోయినావు కదా. డాక్టర్ ఇచ్చిన గోళీలను వేసుకోవడం మర్చిపోతా గానీ ఇంటికి ఖర్చులు మర్చిపోతానే. మర్చిపోయినావు కాబట్టే ఇప్పటిదాకా నా దగ్గర రాలే. రాత్రి అంతా నువ్వు నేను కలిసే ఉన్నా గానీ మళ్ళీ నా దగ్గర రాలే అంటవేందే? నేను అనేది రాత్రి ముచ్చట కాదు. మరి రేపటి ముచ్చటనా? కాదు, పొద్దటి ముచ్చట గురించి. మొద్దు మొక్క పొడ ఒసేయ్, నేను ఇప్పుడే గానే బయటికి పోయింది, గట్లంటావేందే? ఎప్పుడు పోయినామన్నది కాదు, నాతో ఎందుకు ఉండలేవో అది చెప్పు. రాధిక రాధిక తలుపుని అవ్వ చెప్పు చెప్పు అని తలిపేసుకున్నది. ఇక తలిపేసుకున్నట్టే నాకు గాలి ముద్ద తలగని అది అవ్వ తాత దగ్గర కానీ పోతా. అవ్వ వచ్చినావా? దా అటే ఉంటావు అనుకున్నా. ఏం మాట్లాడతానవే? అటే నేనెందుకుంటేనే? దాని దగ్గరికి పోతే అది దయ్యం లెక్క నిన్ను అటే గుంజుకుంటది కదా. దయ్యం లెక్క గుంజుకుంటే నేనెందుకు అవుతానే? దాని అత్త అత్తవో అల్లం ముక్క లెక్క గట్టిగా అటే అతుక్కుంటావో ఎవరికి తెలుసు? నేనెందుకు అతకపోతేనే? అతికేదైనా చితికేదైనా నీ దగ్గరనే గాను. అబ్బా తమ్ముడు, అబ్బో మాటలు చెప్పమంటే భూమికి బీటలు వారినట్టు మస్తు చెప్తావు. మాటలు కాదే, నీ కోసం నీ గుండెల్లో కట్టుకున్న కోటలే. మాటలు రానని పాటలేం కాదు, అది నిన్ను దగ్గరికి రానియలేదని నువ్వు నా దగ్గరికి వచ్చినావు. చీపిచ్చిదానా కట్లత్తా ఎట్లా అనుకున్నావే? ఇదే నానే నువ్వు మౌనికి ఇచ్చే విలువ? విలువ లేదు, నీళ్ళు ఇచ్చే కాలువ లేదు. నువ్వు ఇంకోసారి వీడికి రాకు, నా దగ్గర వండుకోకు, మర్యాదగా చెప్తానా. దగ్గర రావద్దా? మరి పెళ్ళం దగ్గర వండుకోకుంటే పెంట దగ్గర వండుకో నానే పోయి. పెంట దగ్గరనే వంటవో కొండ దగ్గరనే వంటవో, నువ్వైతే నా దగ్గరికి రావద్దు, మర్యాదగా చెప్తానా. హీరో పక్కన ఉన్న పనుడు మారి విలన్ పక్కన పోయినట్టు నువ్వు గిట్ల మారినవేంది? అంటే ఇప్పుడు నన్ను పని మనిషిని చేసినావు అన్నమాట. అదేదో ఉదాహరణ తీసుకొని చెప్పింది. ఉదాహరణ తీసుకొని చెప్తానవో ప్రసారం తీసుకొని చెప్తానవో నేనైతే ఖచ్చితంగా చెప్తాను, నువ్వు నా దగ్గరికి రావద్దు. లావణ్య లావణ్య వీళ్ళు తలుపులేసి నా కడుపుకు తాళం ఎత్తాను. దేవుడా నేనేం చేయాలి? సప్న సప్న కూర్చున్నావా? కాదు, కుక్కలు ఎక్క గెంతుతన్నా కనిపించలేదా? కాదు, కుక్కలు ఎక్క గెంతుతన్నా కనిపించలేదా? కుక్క లెక్క గంతుతున్నావు అని చెప్పి కుక్క లెక్క కొరుతానవేందే? అంటే ఇప్పుడు నన్ను కుక్క అంటున్నావా? అబ్బో నిన్ను కుక్క అంట నానే? కుక్క అంటే నాకు చుక్కలు చూపెట్టవా అనే? నిన్ను కుక్క అంట నానే? అవుగా, నేను ఇప్పుడు గిడికి ఎందుకు వచ్చినావు? అచ్చిన ముచ్చడేంపు. అవును గాని మొగన్ని పెళ్ళాం అడిగే ముచ్చటే నానే ఇది? ఏంది? నేను ఒకదాన్ని పెళ్ళన్నాన్ని గుర్తుందా? నువ్వు మర్చిపోయినావు అనుకున్నా. మర్చిపోయేటందుకు నువ్వేమన్నా తలుపుకున్న గొల్లాను వానే? నా ముద్దుల పెళ్ళానివే, నా ముద్దుల పెళ్ళానివే. హేలే, అక్కడ వాళ్ళిద్దరు గుద్దితే నా దగ్గరకు వచ్చి ముద్దుల పెళ్ళమా అంటున్నావా? నిన్ను వాళ్ళు గుద్దుతే రాలేదే, గుండెలో ఉన్న ప్రేమ నీకు చూపిద్దామని వచ్చింది.
అబ్బో నీకు మొదటి పిల్ల మీద ఉన్న మోజు, రెండో పిల్ల మీద ఉన్న రోకు, ఈ మూడో పిల్ల మీద కూడా ఉంటదా? కూర లేదు, కుంపట్లేదు. ఏం కూర వేయలే? ఎందుకు అండలేదే? అండు ఎందుకు? అండు ఎందుకంటే ఏందే? ఆకలితోటి నా పేగులే తినతట్టుండే. అయితే నాకేంది? నీ ఇద్దరు పిల్లలు వండి పళ్ళెం లేచి గోరు ముద్దలు పెడతారు కదా. ఆడ తింటే నిన్నెందుకు అడుగుతానే? అంటే ఆడ దొరకలేదని నా దగ్గరకు వచ్చి అడుగుతాను. నువ్వు నడు ఫస్ట్. నీ అవ సోమలింగం ఏం చెప్పినా బడలింగం అన్నట్టు ఏం చెప్పానికి వాళ్ళు గుర్తుకొస్తారేంది? నువ్వు చెప్పేలేదు, నేను వినేలేదు. ఆయన అన్న దగ్గర ఉన్నా నీకు వాళ్ళు గుర్తుకొస్తారు చూడు. అటువంటిప్పుడు నా దగ్గర నడు, బయట ఫస్ట్ నడు. నడు, అవసరమే లేదు. నడు. ఈ అంగేసుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు నువ్వు లీలవుతాడు. నీ అబ్బాయి అంగడి చేస్తావు. అబ్బా షెట్ అయితే మార్చినా నా కిస్మత్ ఏమైనా మారుతుంది కావచ్చు. నా మొదటి పిల్లల దగ్గరికి పోయి ట్రై చేస్తా. అమ్మాయ్యా, ఇంటి తలుపులు తెరుస్తా ఉంటే గుడి తలుపులు తెరచడం అనిపించింది. అనిపించలేదు, ఏం లేదు కానీ వాళ్ళిద్దరి దగ్గర ఇంత ఏమన్నా తిన్నావా లేదా? ఏడే తిన్ననే, ఎవ్వరు పెట్టలేదే. అయ్యో తినలేదా? ఇద్దరు ఉన్నారు, ఒక్కటి కూడా నీకు తిండి పెట్టలే. నేను తీసుకొస్తా, ఇద్దరం కలిసి తిందాం. నువ్వు కూడా కూర్చో. ఇదిగో రాక నీకు ఇద్దరు అన్నం కూడా పెట్టలేరా? ఏం మనుషులు ఉన్నారు. నువ్వు ఎంత మంచిదానివే. కడుపులు ఎండ పెడుతున్నారు ఇద్దరు కలిసి. ఆకులు బాగా అవుతుందా? పాపం నా మొగుడు తిన్నాడో లేడు, అట్టిగా వెళ్ళగొడితే దీనింట్లోనే ఉండి ఉంటాడు, పోయి చూస్తా. నువ్వెంత మంచిదానివే. అది ఇద్దరు నాకు ఉదరస్తు మొక్కలు ఒక్కరికి అన్నం పెట్టరే. ఎందుకు పెడతారు? మోడు కావాలని మోడికి మాత్రం తిండి పెట్టరు లేదు. వాళ్ళ దగ్గర పోనే. దొంగ మొక్కపోడా పాపమ్మ, నేనత్తే ఇక్కడ దీంతో కూర్చొని ఆకలి తీర్చుకుంటానవా? అబ్బా, ఒకరికొకరు గోరుముద్దలు మంచిగా తినిపించుకుంటారు. నా దగ్గరికి వచ్చినట్టు వచ్చి మళ్ళీ దీని దగ్గరికి వచ్చి తింటానవా? తిను, మంచిగా తిను. సారీ మీ ఇద్దరిని డిస్టర్బ్ చేసి ఉంటే. కూర్చో, నీటి తినిపో. అది అలిగిపోతుంది. అసలే దానికి కోపం ఎక్కువనే, మళ్ళా చిది కాగే. లావణ్య, అమ్మో అమ్మో, పోయినష్టం కూడా అటు ఇటు పోయి మళ్ళీ దాని దగ్గరికి గోరుముద్దలు తింటాను. నువ్వు ఇంటికి రా, నీ సంగతి చెప్తా. అప్పుడు నేనేందో చూపిస్తా నీకు. ఏంది చిన్న విషయానికి ముసలికులు అడుగుతాను. చిన్నదా? దానికి అన్నం తినిపిస్తాను. ఎన్నడన్నా నాకు తినిపించినావా అట్లా? ఏమైతుంది? నీకు తినవచ్చు కదా. దానికి తినుడు రాదా? అదేమన్నా చిన్నపిల్లనా? ఇప్పుడే నేర్చుకుంటాను అన్నం తినుడు. ఇంకేంటి మరి, ఇంకెట్లా అంటారు? దాన్ని ఒళ్ళ పడుకొని ద్రాక్ష పళ్ళు తినపోయినావు మెల్లగా. అయ్యో మాజాలుగా అంతే సిగ్గుపడ్డ కాడికి. అయిపోయిన పెళ్లికి బాధ్యలేందుకే కొట్టుడు. నీ దగ్గరికి వచ్చిన ముట్టుకోకు. ఏంది ముట్టుకుంటే ముడతలు పడతానవా? అనే ముడతలు పడడు కాదు, నువ్వు నన్ను ముట్టుకుంటే పాముల చెరువులు వాకినట్టు అనిపిస్తాను అంతా నాకు. అందుకే స్నానం చేసేటప్పుడు సబ్బు మంచిగా పెట్టుకోమన్నా. ఇప్పుడు చూడు ఎట్లా అనిపిస్తుందో. పాములు వారేది తానం చేయనందుకు కాదు, నువ్వు నన్ను ముట్టుకున్నందుకు. ఏంటిది? నేను ముట్టుకుంటే పాములు వాడతానయా? మరి నేను ముట్టుకోకుండా చీమలు వాడతానే? ఎవ్వి వాడినా ఏం కాదు కానీ నువ్వు నా మీద వాడకుంటే చాలు. నేను నీ మీద వాడకుంటే ఎట్లా కుడితే బంగారం. ఓ తలకు మనిషినోడా, దాని చెంపలు ఏమన్నా పత్తిలేక మెత్తగా ఉన్నాయా? ఏమో బూరెడుగా రుద్దినట్టు రుద్దే రుద్దబడుతుంది. రుద్దు రుద్దు మంచిగా రుద్దు. నిన్న ముందుగా చిన్న చిట్టి
ఏమైంది గట్ల వచ్చినావు? గట్ల రాకుండా నిన్ను కొట్టి రమ్మంటానవా? నన్ను కొడితే నీకేమత్తది? చేతులకు నొప్పి తప్ప. నొప్పి నేను అనుభవిస్తానా, సుఖాలు నువ్వు అనుభవిస్తాను. ఇంకేంటిగా సుఖం ఎక్కడిది? ముఖమే చక్కగా చూపించలేకపోతానా? దాని ముఖాన్ని రుద్దుకుంటా కూర్చున్నావు కదా, ఇంకా నీ ముఖం చూపించుడు ఎందుకు? ఇంకా రోడ్డు మీద ఎందుకే? ఇంట్లో పోదాంపా. దాని ఇంట్లోకి వెళ్ళి వచ్చి ఇప్పుడు నన్ను ఇంట్లోకి రమ్మంటాను. ఇంట్లోకి ఎందుకు? తలుపులు వేసుకుందామే. తలుపేసులు లేదు, తాళమేసులు లేదు. నువ్వు నన్ను ముట్టుకుంటూ అవసరమే లేదు. ఎవరింటికి పోతే పో. ఈ పిల్లలు ఎంటనే వేడిని ఎక్కిస్తారు, మళ్ళీ ఎంటనే తగ్గిస్తారు. ముగ్గురు పిల్లలు ఉండే లాభం, నన్ను ఇంత గోస పెట్టబట్టే. దాన్ని ముట్టుకున్నాడు అయిపోయింది. ఇప్పుడు నన్ను పట్టుకోవడానికి వచ్చినావా? అసలు నేను నిజంగా దేన్ని పట్టుకోలేదే. మీరు దేన్ని పట్టుకోలేదంటే పాము కప్పని కాటేయనట్టే. నేను దేన్ని పట్టుకుంటే నమ్మలేదే. నిన్ను నమ్ముడు కంటే 10 సార్లు ఆగకుండా తుమ్మున్నాయం. నమ్మకపోతే నమ్మకూడదు కానీ ఒకసారి ఇంట్లో రాదే. ఆల్రెడీ ఆ ఇంట్లో పోయొచ్చినావు, ఇంకా నాతో ఏం పని? బ్యాంకుల మనీతోటి ఇంట్లో పిల్లలతో పని లేకుండా ఉంటుందా అనే? నేను రాను. ఆన దగ్గర ఉంటేనేమో హీ అని ఇకలికలు పక్కపక్కలు, నా దగ్గర ఉంటేనేమో గుబులుగా ఉంటావు. రాధిక పోతానే. రాధిక పోతాన్నా. పోతావు ఎందుకు పోవు? నీకు దారులు బాగున్నాయి కదా, ఏదో ఒక దారులకు పోతావు, ఉంటావు, కొంటావు. రాధిక పోతే కనవాడనే. పోతాన్నా. ఓ ఎవరిని భయపెడుతున్నావు? రాధిక నిజంగానే కనవాడ నీకు. పో. ఏడుకో దిక్కున కాడికి పోతానరా. అరే 4 దిక్కులున్నాయిరా, నువ్వు ఏ దిక్కు పోతావురా? ఆడికేంద్రా, ఆడికి 3 పిల్లలు, అదృష్టవంతుర్రు. అరే 3 పిల్లలంటాళ్ళు. 3 పిల్లలంటే 3 గంటలు ముడ్డెనుకున్నట్టేరా. ఆనందపడతాడు అక్కర్లేని అన్ని ఇట్లా చెప్తారా మనకు? ఏందిరా ఆనందమా? ఆనందం మర్చిపోయి మస్తు దినాలైతుందిరా. అరే ఈయనకాడ ఆనందం లేదట్రా. కొంచెం 3 ఇళ్ళల్లో రోజుకి 6 కూరలు తింటాడు, ఈయనకి ఆనందం లేదట. అరే మోచటోనికి వెళ్తుందిరా. ఆ బరువు ఎంత ఉన్నదో చూసుకోనికి ఏం చేస్తుందిరా. అరే ఈయనకి పొద్దంతా ఈ సంతోషం, రాత్రి అయితే ఆ సంతోషం రా. చూసేది మీకు అట్టే అనిపిస్తుందిరా, కానీ నాకే రా చిత్తడైతుంది. మనిషిని మాత్రం ఎక్కన్నరా, కానీ మనసు మాత్రం ఏం బాగలేదురా. అసలు ఏమైందిరా ఇప్పుడు? అరే పొద్దంతా నా కడుపు ఆకలితో ఉంటుందిరా, రాత్రి నేను ఆకలితో ఉంటారా. ఒకళ్ళ దగ్గర తింటే ఒకరికి కోపం రా, ఎవరు చక్కగా పెడతలేరురా. సరే గానీ ఇప్పుడు ఎటు పోతానవు రా? అందరు వానికేంది 3 భార్యలు 3 భార్యలు అంటారా. అరే ఆ బాధ నా ఒక్కనికే తెలుసురా. నేను ఎంత కష్టం అనుభవిస్తాను. అందుకేరా ఈ బాధ ఈ బాధతో తీరిపోతాయిరా. సత్యాన్ని పోతారా. సరేరా పోయిరా, సాయంత్రం వెళ్తాం. అవురా అడేమన్నాడు? ఏదో సష్టానికి పోతానన్నారు రా. సత్యాన్ని పోతాడా? అరే అడి పిల్లలకి చెప్తాం పోరా. రాధికక్క మీ ఆయన చచ్చిపోవడానికి పోతాను. చచ్చిపోకపోతే ఏం చేయమంటారు నన్ను? ఎందుకయ్యా మేమేం చేసినాం? ఏమండి మేమేమైనా తప్పు చేస్తే మీరు మాకు చెప్పాలి కానీ గిట్ల చేసుడేందండి? ఒక నాడన నా బాధను పట్టించుకున్నారని మీరు. నేను మీ 3 కోసం భర్తలా కాకుండా బర్రె గుడ్డులా కష్టపడతాను. నా కష్టాన్ని ఎప్పుడైనా గుర్తించినానే మీరు? అవునే రాధిక, మనకు పిల్లలు గుర్తు లేకుంటే కొన్ని సంవత్సరాలు ఆగుదామన్నా. ఆగినవానే? వద్దు మా చెల్లెని చేసుకో, మా చెల్లెని చేసుకొని మీ చెల్లెని చేస్తేవి. ఆమెకు పిల్లలు కాలేదు, మళ్ళీ ఇంకో చెల్లెని చేసుకో, ఇంకో చెల్లెని చేసుకొని ఆమెను చేస్తుంది. ఆమెకు కాలేదు అని నా తప్పనే. మీరు కలిసి ఉండరు, నన్ను మంచిగా చూసుకోరు. నేను దీనికోసం బతకానే. అవునయ్యా, మా 3 ఇట్లల్లో ఎవరినొక్కరిని మంచిగా చూసుకున్నా మాకు ఈర్ష ఉంటుందా? నువ్వే చెప్పు. అవునే లావణ్య, ఎవరిని కానీ ఎప్పుడు కానీ ఎక్కువ కానీ తక్కువ అని చూసినానే. మీ అందరినీ సమానంగా చూసినా కానీ మీతోటి నేను సుఖపడిన దానికంటే
బాధపడ్డది కష్టపడ్డది ఎక్కువనే. కడుపు కాలి మీ దగ్గరికి వస్తే ఒక్కరన్న అన్నం పెట్టిందానే. అయినా నా కడుపు మార్చుకున్నా కానీ మీ ఒక్కల మీద నా కన్నెర్ర వేసిందానే. గాలి పంక లెక్క మీ చుట్టూ గిర్ర గిర్ర తిరిగింది. ఒక్కసారి మీరు పట్టించుకుని నీకోసం తిరిగి 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 నా కాళ్ళు కాయ కాసినే. కానీ మీ కళ్ళల్లా కనికరం కనవలేదే. సొంత అక్క చెల్లెళ్ళై ఉండి ఎందుకే మీకు ఈ పంతాలు? పెళ్ళే అద్దంటే 3 ముళ్ళెత్తే చాలని 3 పెళ్ళిళ్ళు చేపిత్తిరు గానే నా జీవితాన్ని ఆగం చేసింది కానీ నేను మీ కోపాన్ని అర్థం చేసుకున్నానే. మీరు ముగ్గురిట్లా ఒక్కరన్నా నన్ను అర్థం చేసుకున్నారా అని. ఏనాడు నా కంటి మీద కునుకు లేదే, నా పంటి మీద చిరునవ్వు కూడా లేదే. కానీ ఏనాడైనా మీరు బాధ పెట్టినానే. మీరు ఏనాడు సుఖపడలేదే, నన్ను సుఖపెట్టలేదే. మీరు ఇబ్బంది పడుతూ నన్ను ఇబ్బంది పెట్టినలే. నేను ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? మీరే నన్ను ఇబ్బంది పెట్టినాక నేను ఇంకెందుకే బతికి అందుకే చచ్చిపోవాలని పోతానండి. ఆగయ్యా, ఈ కాడ నుంచి మేము కలిసే ఉంటాం, నేను ఇబ్బంది పెట్టాం. ఏం కొట్లాట పెట్టుకోం, నిన్ను మంచిగానే చూసుకుంటామయ్యా. చచ్చుడద్దు ఏమో ఇంటికి పోదాం. ఇంటికి పోదాం పాయ్యా. అది కాదు, పిల్లల కోసం అని పెళ్లిళ్ళు చేస్తే ఇట్లనే ఉంటది. ఏంటి ఎట్లా సుఖపడతాను? ఏంది ముగ్గురు ఒకటిసారి నీళ్ళు పోసుకున్నారా? అహో నేను తండ్రిగా పోతానా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిక క్రియేషన్స్. మా వీడియో చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక విషయం అండి, వీడియో చూస్తున్నారు కాకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. చేసుకోండి, మాకు కూడా పెంచండి. థ్యాంక్ యూ. మర్చిపోకండి, గంట అయితే గట్టిగా కొట్టండి. బాయ్.